Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. Bless my family to be in your presence forever. The book of 2 Samuel chapter 7 verses 29. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో క్రైస్తవ జీవితాలలోనూ క్రైస్తవ కుటుంబాలలోనూ ఎన్నో ఒడిదుడుకులు భూ సంబంధమైన వాటిని కలిగి కుటుంబ జీవితాలలోని సమాధానాలు లేక, ప్రేమలు లేక, సఖ్యత లేని వారుగాను, ఆత్మీయతలో ఎదుగుదల లేని వారుగాను బ్రతుకుతూ ఉన్నారు. దేవుని మందిరానికి రాకుండా ఈ లోకంలో అటు ఇటు తిరుగులాడుచుచు వ్యర్థమైన మాటలు పలుకుతూ వ్యర్థమైన పనులను అడ్డుపెట్టుకొని దేవుని ఆలయానికి రావటమే మానేశారు. కుటుంబాలలో కొందరు మందిరానికి వెళ్తారు, కానీ మరికొందరు వెళ్లకుండా ఆయా పనులలో నిమగ్నమైపోతారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, దేవుని ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు ఆశీర్వాదమును, సమాధానమును, శాంతిని, నెమ్మదిని కలుగచేస్తాడు. ఆయన మందిరములోనూ పరిశుద్ధత ఉంటుంది. దేవుని వాక్యము యథార్థమైనది. వాక్యమే మనలను బలపరుస్తోంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని మందిరానికి వెళ్లకుండా ఉంటే మన కుటుంబ జీవితాలలోనూ ఎదుగుదల ఉండదు. సమస్యలతో నిండిపోతూ ఉంటుంది. అపవాది వ్యాధి బాధల చేత కృంగిపోయేలా చేస్తాడు. దావీదు దేవుడిని అడుగుతూ ఉన్నాడు, నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము అని దావీదు భక్తుడు దేవునితో మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియులారా, దేవుడు దావీదు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. అలాగే ఇశ్రాయేలీల ప్రజలను కూడా బహుగా ఆశీర్వదించాడు. తన కుటుంబము దేవునిలో ఎదగాలి అని, దేవుని యొక్క పరలోక రాజ్యంలోనికి వారసులుగా ఉండాలని దావీదు భక్తుడు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా దావీదు వలె యథార్థతను కలిగి నీతిగాను భక్తిగాను దేవుని మందిరానికి మన కుటుంబాలను నడిపించుకోవాలని ప్రార్థనలు చేయాలి. వారందరికీ మారు మనసు కలిగేలా ప్రార్థనలు చేయాలి. కాబట్టి నా కుటుంబ జీవితాలను ఆత్మీయతలోను దేవుని సన్నిధిలోను ఎదుగుదల పొందుకోవాలని, అలాగే లోక సంబంధమైన వాటన్నిటి నుంచి విడుదలను మనమందరము పొందుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు మన కుటుంబ జీవితాలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా యేసయ్య, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము ద్వారా మా జీవితాలలోనూ వెలుగును దయచేయండి. అలాగే మా యొక్క కుటుంబాలలో కూడా మారు మనసును కలుగు చేయండి. నీ యొక్క మందిరానికి, నీ యొక్క ఆత్మీయతలోను ఎదుగుదల పొందేలాగున సహాయము దయచేయండి. అపవాది బంధకాల నుండి విడుదల దయచేయండి. నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించి నీ యందు బాప్తిస్మము పొంది నీ నామానికి ఘనత తెచ్చే కుటుంబ జీవితాలను మాకు అనుగ్రహింపమని, నీ యొక్క పరలోక రాజ్యానికి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని, అట్టి నీ కృపా సన్నిధిని మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.